తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి రైతులకు నష్టాలను మిగులుస్తుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు నకిలీ విత్తనాలతో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇది చాలదన్నట్టు మార్కెట్ దళారులు మద్దతు ధర తగ్గించడంతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం పెట్టుబడి వ్యయం కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది ఆదిలాబాద్లో రైతులు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రతి ఏడాది పత్తి పంటకు డిమాండ్ బాగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది నకిలీ విత్తనాలు, తుఫాన్ ప్రభావంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు. మొదట్లో పత్తి ధరలు క్వింటాల్కు 9,200 రూపాయలు వచ్చినా రాను రాను ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి ముఖ్యంగా ఇలా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి ఏదైతే రైతాంగం పత్తి తీసుకొని వస్తున్నదో, మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి మద్దతు ధర 7,020 రూపాయలు. మరి ఇక్కడ సిసిఐ కేంద్రాలు కూడా మరి ఆదిలాబాద్ జిల్లాలో 9 కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సిసిఐ అధికారులు, మరి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ మరి రైతులకు అందించవలసినటువంటి యొక్క ఏదైతే మద్దతు ధర ఉన్నదో, మరి ఇక్కడ వివరాలు సేకరిస్తే మార్కెట్ యార్డ్లు ఇప్పటి వరకు దాదాపుగా 3 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేస్తే సిసిఐ మాత్రం 60,000 క్వింటాలు మాత్రమే ఖరీదు చేసింది. దీనివల్ల రైతాంగం అంతా కూడా ప్రైవేటు దళాలను ఆశ్రయించి భారీ నష్టపోతూ ఉన్నారు. మరి మేము వ్యాపారులు సిండికేట్ గా మారి పత్తి ధర భారీగా తగ్గించారు. ప్రస్తుతం పత్తి ధర మార్కెట్లో క్వింటాలకు 7,500 రూపాయల నుంచి 7,700 రూపాయల ధర పలుకుతోంది. పంట దిగుబడి తగ్గినా ధరలు బాగానే ఉంటాయి అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పత్తిని పండించిన రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 197,000 ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తి మార్కెట్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. అక్టోబర్లో పత్తి ధర క్వింటాల్కు 9,000కు పైగా పలికింది. కనీసం పెట్టుబడి ధర అయినా వస్తుంది అనుకున్న రైతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నెత్తిన పిడుగుపడినట్లయింది. దిగుబడులు తగ్గడం, పెట్టుబడులు, కూలీల ఖర్చులు పెరగడంతో మెరుగైన ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పత్తి ధర క్వింటాల్ 7,000కు పడిపోవడంతో దళారులు రైతుల పంటను తోట దగ్గరే కొనుగోలు చేసి ట్యాక్స్ చెల్లించకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పత్తి ఆనబడ్డది, నీళ్లు పెట్టిండ్లు, మైచెరు ఎక్కస్తున్నది, 22, 25 దాకా వస్తున్నది. మరి పబెట్ల వేయినా ఎండబెట్టినా అది ఎండు లేదు. మర్రా ఈడ తెచ్చినా అది పాయింట్లు యాకం చూపుతున్నది. మస్తు పరిచయం ఉన్నది రైతులకు. ధర బరబరి పెట్టు లేదు. మరి పబెట్ల కూడా ధర పెట్టుడే లేదు. 6,500, 400 పరిచయం 6,000 పెడుతున్నారు ఒక్కొక్కరికైతే. ఏరుడికైతే మంది కూడా ఓనంటున్నారు, లేబరు దొరుకులేదు. 8 రూపాయల కిలో మద్దతు ధర 6,630. సీసాయి 7,020 ఉన్నది. ఆ సీసాయి కూడా పాయింట్లతోటి పచ్చిగున్నది మైచర్ అయితే రైతులందరికీ మైచర్ ఎత్తున్నది. ఏ బండిలన్నా మైచర్ ఎక్కస్తున్నది. మైచర్ తోటి పరిచయం ఎక్కున్నది. అది సీసాయి తీసుకుంటున్నది. కానీ కొందరు మరి పబెట్ల కూడా పోయి వారేస్తున్నారు. అద్దని అంటే ఆఫీసర్లు బెదిరియగానే పబెట్ల కూడా 6,000కు వారేసిపోతున్నారు. మైచర్ ఉన్నది, అద్దు ఆఫీస్ తీసుకపో అని చెప్పగానే బండి తీసుకపోతున్నాడు, పబెట్ల వారేస్తున్నాడు. 6,000కు ఇంటికి కూడా పోతున్నాడు. మరోవైపు నామమాత్రంగా ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిలో తేమ శాతం అధికంగా ఉందని పంట కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. అటు సిసిఐ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేసేందుకు సిద్ధమైంది. దీంతో పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పత్తి తెచ్చినాం, సిసిఐకి పోతే మంచి పత్తి తీసుకుంటున్నాడు. కొంచెం మైచర్ ఉన్నదంటే అద్దు బాపు ఇది కలదంటున్నారు. ఇప్పుడు ప్రైవేటుకి పోతేనేమో 6,000, 6,200 ఇట్లా పెట్టి సాగుతున్నారు. మాకేమో తరాస అవుతున్నది. లేబర్ ఏమో 8 రూపాయల కిలో. మాకేం లాభం లేదు సార్. గిట్టుబాటు కాకులేదు సార్. మాకు వెళ్తున్నది 1 ఎకరకు 8 కుంటాలు 7 కుంటాలు వెళ్తున్నది. నా పేరు కొక్కుల తిరుపతి మారుగూడ, జైనత్ మండల్. ఈ సీసీ ఏమవుతున్నాయంటే క్యాండిడేట్ కావాలని కంపల్సరీ పెట్టడం వల్ల
కొందరు ఫాదర్ని తీసుకురావాలా, ఇక్కడ ముసలోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఏమవుతున్నాయంటే మద్దతు ధర పాయింట్ ఎక్కువ ఇచ్చి మాకు తేమ శాతం ఎక్కువ ఇవ్వాలని, మద్దతు ధర కలిగేట్లు చూడాలని కోరుతున్నాం. సీసీఐ వాళ్ళు క్యాండిడేట్ కొందరు అనారోగ్యం వల్ల ఉంటారు కాబట్టి రావడం కుదరదు కాబట్టి క్యాండిడేట్ లేకుండా తీసుకోవాలని కోరుతున్నాం.